హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటిట్యూట్. సో మనకి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ వచ్చింది. కంప్లీట్ నోటిఫికేషన్ ఈ రోజు మనకు వచ్చింది. సో దీని గురించి ఆల్రెడీ మనం తెలుసు. ఓకే, సో ఏఎల్పి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ ఫస్ట్ పేజ్లో ఈ విధంగా ఇండియా మ్యాప్ ఉంటుంది. సో డిఫరెంట్ రైల్వే జోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ దీని గురించి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనం చూసుకుంటే ఓకే, సో ఫిబ్రవరి 19th. ఓకే, ఫిబ్రవరి 19th మనకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనము ఫిబ్రవరి 20 నుంచి ఫిబ్రవరి 29th వరకు మనం దీన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో రేపటి నుంచి 20/01/2024 నుంచి దీనికి అప్లై చేసుకోవచ్చు మనము. సో ఎవరికైనా ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో కోచింగ్ కావాలంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు స్టార్ట్ చేసేయండి. ఎగ్జామినేషన్ మనకి ఎంత తొందరగా ఉంటుంది ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. సో మీరు కంప్లీట్గా ప్రిపరేషన్లోనే ఉంటే ఓకే, అప్పుడు మీరు ఏఎల్పి జాబ్ కొట్టేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మీకు తెలుసు ఆల్రెడీ ఏఎల్పి నోటిఫికేషన్లో CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది. సో దాని తర్వాత మనకి CBAT అంటే సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. సో దాని తర్వాత మనకు ఉండేది ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. ఓకే, ఇది మనకు ఆర్డర్ అనమాట. ఇదంతా కంప్లీట్ అయ్యేదానికి మినిమం 8 months అనేది పడుతుంది. సో మన ప్రిపరేషన్ వన్స్ మనము మన కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత కంప్లీట్గా ప్రిపరేషన్లో మాత్రమే ఉండాలి. ఓకే, అప్పుడైతేనే CBT 1 ఎగ్జామ్ మనం క్వాలిఫై అవ్వచ్చు. CBT 1 క్వాలిఫై అయ్యామంటే CBT 2 క్వాలిఫై అవ్వడము సో కంప్లీట్గా మన చేతుల్లో మాత్రమే ఉంటుంది. ఓకే, మనం చదివితే CBT 2 డెఫినెట్గా క్వాలిఫై అవుతాము. CBT 1 అలా కాదు. ఓకే, కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మీరు బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, CBT 1 మన టార్గెట్ అనేటట్లుగానే ప్రిపేర్ అవ్వాలి. ఈ ఎగ్జామ్ మనకి సో అసిస్టెంట్ లోకో పైలట్ టోటల్గా 5,698 వేకెన్సీస్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువ అని చాలా మంది అనుకుంటున్నారు. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ తర్వాత కూడా యాడ్ అవ్వచ్చు. ఇది ఏఎల్పీస్ మాత్రమే అనమాట. సో ప్లస్ సికింద్రాబాద్లో 758 వేకెన్సీస్. ఓకే, సో 758 అంటే సికింద్రాబాద్ జోన్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ రెండు కలుపుకునేసి సో 758 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇవి మనకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారో సో మంచి ఆపర్చునిటీ అనమాట. ఓకే, సో ఈ ఆపర్చునిటీని మాత్రం తొందరగా మిస్ చేసుకునే ఛాన్సెస్ అయితే పెట్టుకోవద్దండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి జాబ్ కొట్టేదానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఏఎల్పి ఎగ్జామినేషన్కి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఓకే 18 years నుంచి 30 years వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ప్లస్ మీరు ఓబీసీ క్యాండిడేట్కి సంబంధించి ఓబీసీ వాళ్ళైతే ప్లస్ 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 30 + 3 33 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. SC/ST కేటగిరీ అయితే మీరు ప్లస్ 5 years అంటే 30 + 5 35 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరైతే SSC ఎగ్జామ్స్ ట్రై చేస్తున్నారో, ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ట్రై చేస్తున్నారో సో డెఫినెట్గా వీళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీ అనమాట. రైల్వేస్ ఖచ్చితంగా మనం ట్రై చేస్తేనే వచ్చే జాబు. ఎవరైతే రైల్వేస్కి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో ఓకే డెఫినెట్గా మనకు మ్యాథ్స్ రీజనింగ్ ఆల్రెడీ మన ఆన్లైన్లో ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. సో మ్యాథ్స్ రీజనింగ్ బాగా ఫోకస్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు. ప్లస్ సైన్స్ కూడా ఇంకా బాగా చదివిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఓకే, సో ఈ మూడే మనం మెయిన్గా ఫోకస్ చేయాలి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్గా మనం ఉండాలి. ఓకే, సో ఇది మనకి ఏజ్ రిలాక్సేషన్ గురించి. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే సో ఓసీ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఉంటుంది. సో అలానే సో SC/ST ఎక్స్ సర్వీస్ మెన్, ఫిమేల్, ట్రాన్స్జెండర్, అదర్వైజ్ మైనారిటీస్ ఆర్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, సో ఈ క్లాసెస్ సంబంధించిన వాళ్ళకి 250 రూపీస్ ఉంటుంది. సో వన్స్ మనం CBT 1 ఎగ్జామ్ అటెండ్ అయినామంటే ఈ 500లో 400 రూపీస్ మనకు రిటర్న్ వస్తుంది. అలానే ఎవరైతే ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి 250 రూపీస్ రిటర్న్ అనేది వస్తుంది. ఓకే, రీఫండ్ అనేది సేమ్ అకౌంట్కి వచ్చేస్తుంది. ఓకే, సో ఏ పేమెంట్ ఆఫ్ మోడ్లో ఆన్లైన్లో మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేకుండదు, పేమెంట్ కూడా చేసేకుండదు. ఓకే, సో ఏఎల్పి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏం ఆర్డర్ ఉంటుందంటే ఫస్ట్ CBT 1, నెక్స్ట్ CBT 2, నెక్స్ట్ CBAT అంటే సైకోమెట్రిక్ టెస్ట్, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఇది మనకు ఆర్డర్ అనమాట. సో దీని తర్వాత మనకు సెలెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ CBT 1 ప్యాటర్న్ అండ్ సిలబస్. CBT 1 మనకు 60 minutes ఉంటుంది. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75, మ్యాక్సిమం మార్క్స్ 75. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఉంటుంది. నెగిటివ్ మార్క్ 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. అంటే మనం 3 క్వశ్చన్లు రాంగ్గా పెట్టామంటే 1 మార్క్ అనేది మనకి పోతుంది. ఓకే, వచ్చిన మార్క్ పోతుంది. సో CBT 1కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ చూస్తే మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, సో నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. ఓకే, సో జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్. ఓకే, సో పాలిటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఓకే, సో ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటే
వాటి నుంచి కూడా క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది మనకి మెన్షన్ చేశారనమాట. కంప్లీట్ డీటెయిల్స్ ప్రతి ఒక్క టాపిక్ కూడా మనం చదవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క టాపిక్ నుంచి కూడా మనకి క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ CBT2 సిలబస్ చూసుకుంటే CBT2 షెల్ కంప్రైజ్ ఆఫ్ 2 పార్ట్స్. సో పార్ట్ ఏ పార్ట్ బి అనేది ఉంటుంది. సో పార్ట్ ఏ 90 minutes అండ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బి 60 minutes 75 క్వశ్చన్స్ ఉంటాయి. సో పార్ట్ ఏలో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయో అవే మన సెలెక్షన్ డిసైడ్ చేస్తుంది. పార్ట్ బిలో మీరు ఎన్ని ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నా కానీ 35% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే అప్పుడు మనము ఈ ఎగ్జామ్ని క్వాలిఫై అయినట్లే. ఓకే, సో పార్ట్ బిలో 35% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. పార్ట్ ఏలో మార్క్స్ మాత్రమే మనకు కౌంట్ అవుతాయి. ఓకే, సో మన CBT2కి సంబంధించిన సిలబస్. ఓకే, సో పార్ట్ ఏ సిలబస్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో నెక్స్ట్ సిలబస్ ఫర్ పార్ట్ బి. ఓకే, సో పార్ట్ బి మనం ఏ ట్రేడ్లో అప్లై చేస్తామో ఆ ట్రేడ్కి సంబంధించిన సిలబస్. ఓకే, సో డిఫరెంట్ ట్రేడ్స్ మనకు ఈ ఎగ్జామ్కి సంబంధించినవి చూస్తే, సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ట్రేడ్స్, అలానే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించిన ట్రేడ్స్, సో నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ట్రేడ్స్, నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించిన ట్రేడ్స్. ఈ 4 ట్రేడ్స్ కూడా మనకి, ఈ 4 రకాల ట్రేడ్స్ కూడా మనకి అడిగేదానికి ఈ ఏదైనా అప్లై చేసుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఏ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళో దాన్ని మాత్రమే అప్లై చేసుకోండి. ప్లస్ ఎవరైతే డిప్లొమా చదివి ఉంటారో డిప్లొమా వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సో దేంట్లో అప్లై చేసుకోవాలంటే, సో మీకు ఏ సిలబస్ అయితే మీకు ఈజీగా ఉంటుందో దాంట్లో మీరు అప్లై చేసుకోండి. జనరల్గా మనకి ఈజీగా ఉన్న సిలబస్. ఓకే, సో ఎలక్ట్రీషియన్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్. ఓకే, సో ఆర్మేచర్ ఆర్ కాయిల్ వెండర్ కూడా మనకి సింపుల్గానే ఉంటుంది. సో మీరు ఒకసారి సిలబస్ అనలైజ్ చేయండి, లేకుంటే మీరు మమ్మల్ని కూడా అడగండి. ఎలక్ట్రీషియన్లో మనం అప్లై చేస్తే బెస్ట్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ మెకానిక్. ఓకే, సో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది సిలబస్. సో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అప్లై చేసుకోండి. ఓకే, సో మెకానికల్ ఇంజనీరింగ్ మీరు ఏ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళైతే దానికి అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు డిప్లొమా ఆర్ బీటెక్ వాళ్ళైతే సో ఫిట్టర్ ఆర్ మెకానిక్ మోటార్ వెహికల్ దీనికి సంబంధించిన వాటిలో అప్లై చేసుకోండి. ఓకే, సో డిఫరెంట్ ఫీల్డ్స్ మీరు ఒకసారి సిలబస్ చూడండి, మీ ఇంట్రెస్ట్ని బట్టి దాంట్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆటోమొబైల్కి సంబంధించిన వాళ్ళు సో ఈ ట్రేడ్స్లో మనం అప్లై చేసుకోవచ్చు. సో మీ ఏ ట్రేడ్ అయితే ITIలో సో ఆ ట్రేడ్లో అప్లై చేసుకోండి. ఒకవేళ డిప్లొమా ఆర్ బీటెక్ వాళ్ళైతే సో మీకు ఏ ఇంట్రెస్ట్ అయితే దాంట్లో అప్లై చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఆల్రెడీ దీని గురించి లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇవి మనకి RRBకి సంబంధించిన అన్ని వెబ్సైట్స్ అనమాట. ఈ వెబ్సైట్స్లో ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు అఫీషియల్. ఓకే, సో మీరు కూడా ఇప్పుడు నేను చెప్పి ఈ నోటిఫికేషన్ గురించి కూడా మీరు సో RRB సికింద్రాబాద్ ఈ వెబ్సైట్లో మీరు చూడొచ్చు, లేదా ఏ వెబ్సైట్లో కూడా సేమ్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు 10th+ ITI కానీ 10th+ అప్రెంటిస్షిప్. ఓకే, సో మనకి సర్టిఫికేట్ తీసుకుంటే అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కంప్లీట్ అయి ఉంటే సో అప్లై చేసుకోవచ్చు. లేదా 10th క్లాస్ తర్వాత డిప్లొమా కంప్లీట్ చేస్తున్నా, డిప్లొమా ఏ బ్రాంచెస్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ ఆర్ ఆటోమొబైల్. ఓకే, సో వీటిలో కంప్లీట్ చేస్తుంటే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. సో లేకుంటే బీటెక్ కంప్లీట్ చేస్తున్నా కానీ, ఓకే, సో 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత లేదా డిప్లొమా తర్వాత మనము బీటెక్ కంప్లీట్ చేస్తున్నా కానీ మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి అసిస్టెంట్ లోకో పైలట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఓకే, నెక్స్ట్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్. ఓకే, అంటే డిఫరెంట్ జోన్స్లో ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి. ఓకే, సో మనకు అన్నిటికంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నది బిలాస్పూర్. ఓకే, సో బిలాస్పూర్లో టోటల్ వేకెన్సీస్ 1192. ఇది మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ చూసుకుంటే 483. ఓకే, సో మన సికింద్రాబాద్ జోన్కి చూసుకుంటే సికింద్రాబాద్ జోన్లో మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ అండ్ సిమిలర్గా సౌత్ సెంట్రల్ రైల్వేస్ 2 ఉంటాయన్నమాట. సో 2 కలిపి 559 + 199. ఓకే, సో 758 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకు ఉన్నాయి. ఓకే, సో అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అలానే సో ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ. ఓకే, సో ఇవి మనకి టోటల్గా అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5696. మనం ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. సో కానీ జనరల్గా మన జోన్లో అప్లై చేసుకుంటే మన జోన్లోనే మనకు పోస్టింగ్ కూడా ఉంటుంది. ఓకే, సో మ్యాక్సిమం సికింద్రాబాద్ జోన్లోనే అప్లై చేసుకునేదాన్ని ట్రై చేస్తారు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా మనకి ఓపెన్ కేటగిరీలో ఎక్కువ ఉన్నాయి, అలానే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం ఇదే జోన్లోనే అప్లై చేసుకునేదానికి ట్రై చేయండి. ఓకే, సో దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సో మరి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మా నెంబర్స్ కాల్ చేయండి. దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మమ్మల్ని అడగండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.